పురాతన భారతీయ పౌరాణిక కథల్లో దేవతలు మరియు రాక్షసులు మహాయుద్ధాల్లో తలపడినప్పుడు ఒక రహస్యం ఎప్పటినుంచి పరిష్కరించబడలేదు. ఆ రహస్యం ఈ పౌరాణిక కథల మధ్యన నిలబడ్డ వీరోచిత వ్యక్తుల చుట్టూ తిరిగేది. వీరు శక్తివంతమైన ఆయుధాలను చేతపట్టి అసాధారణ శక్తులను కలిగిన వీరులు. అలాంటి ఒక ప్రత్యేక హీరో మహాభారతం కథలోని కార్తవీర్య అర్జునుడు. ఒక అసమానమైన, శక్తివంతమైన మరియు ధర్మపాలకుడైన రాజు, అలాగే హైహయ వంశానికి చెందిన కృతవీర్య రాజు కుమారుడు. సృష్టి యొక్క అస్తిత్వాన్ని కుదిపేస్తున్న ఒక ఇబ్బందికరమైన వ్యవహారంలో చిక్కుకున్నాడు. అది ఏమిటి చెప్పడం ఈ ప్రయత్నం. ఈ కథ హిమాలయాల ప్రశాంతమైన అడవుల్లో ప్రారంభమైంది. అక్కడ అర్జునుడు ధ్యానంలో మునిగిపోయి విశ్వానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఆత్మశోధన చేశాడు. ఒక రాత్రి అతను లోతైన ధ్యానంలో ఉండగా ఒక దివ్యమైన వ్యక్తి అతని ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఆకాశంలోని దేవతల రాజు మరియు అర్జునుడి దివ్య తండ్రి అయిన ఇంద్రుడిగా తనను ప్రకటించాడు. ఇంద్రుడి సందర్శనం తండ్రి ప్రేమతో కాకుండా ఒక అత్యవసరం మరియు భయంకరమైన వార్తతో కూడి ఉంది. ఆయన అర్జునునికి ఒక భయానక భవిష్యవాణి చెప్పారు. ఒక మహాప్రళయం ఉద్భవిస్తోంది. అది మానవ లోకం మరియు దివ్య లోకాలను ఒకేసారి కుదిపివేయబోతోంది అని. ఈ విపత్తును నివారించేందుకు అర్జునుడు ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోవాలి అని. ఈ నిర్ణయం అనేక దివ్య ఆయుధాల అదృశ్య రహస్యం పరిష్కరించడం అని. వీడియోలో మరింత ముందుకు వెళ్లే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు అదే సమయంలో దయచేసి మీ స్నేహితుల కోసం షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఇది మన చరిత్రకు సంబంధించిన మరిన్ని వీడియోలను రూపొందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరియు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ ఆయుధాలు విష్ణువు స్వయంగా దేవతలకు బహుమతిగా ఇచ్చినవి. ఆకాశంలో ఉన్న వారి సంరక్షిత గదిలో నుంచి అదృశ్యమయ్యాయి. వాటి అదృశ్యంతో విశ్వ సమతుల్యత ప్రమాదంలో ఉంది అని. ఎందుకంటే ఈ శక్తివంతమైన ఆయుధాలు తగిన వారు చేతుల్లో ఉంటే అపరిమిత విధ్వంసం కలిగించవచ్చు అని చెప్పారు. అప్పుడు గాంధీవ ధనుస్సుతో అర్జునుడు తన ప్రయాణం ప్రారంభించాడు. ఈ అదృశ్య ఆయుధాలను పునరుద్ధరించేందుకు అతని ప్రయాణం గంగానది పవిత్రమైన ప్రవాహాలకు తీసుకెళ్ళింది. అక్కడ అతను నీటి దేవుడు అయిన వరుణుని కలిశాడు. వరుణుడు కొన్ని సంకేతాలను సూచించాడు. అవి పాతాళ లోకానికి దారితీశాయి. పాతాళ లోకంలోకి దిగుతూ అర్జునుడు తన ధైర్యం మరియు నిబద్ధతను పరీక్షించే ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. పాతాళ లోకంలో యముని ముందుకు వచ్చాడు. ఆ యముడు ఆయుధాలు దాగి ఉన్న రహస్య గదికి రక్షకుడు. అర్జునుడు ఈ ఆయుధాలు రాక్షసరాజు అయిన రావణుని చేతుల్లో చోరీ అయినట్లు కనుగొన్నారు. శక్తికి ఎదురిన ఆకాంక్షతో కూడి రావణుడు ఈ ఆయుధాల శక్తిని తన దుష్ట లక్ష్యాల కోసం వినియోగించాలనుకున్నాడు. కానీ అర్జునుడు తన ధర్మానికి అపారమైన భక్తితో రావణునికి ఒక తుది పోరాటంలో సవాలు విసిరాడు. అది విశ్వం యొక్క మూలాలను కదిలించే విధంగా ఉంది. వీడియోలో మరింత ముందుకు వెళ్లే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు అదే సమయంలో దయచేసి మీ స్నేహితుల కోసం షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఇది మన చరిత్రకు సంబంధించిన మరిన్ని వీడియోలను రూపొందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరియు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అతని అద్భుతమైన ధనుర్విద్యా ప్రావీణ్యంతో అర్జునుడు దివ్య ఆయుధాల యొక్క పూర్తి శక్తిని విడుదల చేశాడు. ఆకాశాలలో ఉల్కలుగా ప్రకాశించే బాణాలను వర్షించాడు. యుద్ధం సాగింది. ప్రపంచం యొక్క భవిష్యత్తు దాని పాదాలలో ఉండగా చివరికి భీకరమైన శస్త్రాల సంగ్రామంతో అర్జునుడు విజయం సాధించాడు. రావణుని జయించాడు మరియు అదృశ్య ఆయుధాలను పునరుద్ధరించాడు. ప్రభాత సూర్యుడు కాంతి విరజిల్లుతూ ప్రపంచంపై పడి
ఒక శాంతి మరియు సమతుల్యత తిరిగి వచ్చింది. అర్జునుడు పౌరాణిక కథల్లో వీరుడు దివ్య ఆయుధాల అదృశ్య రహస్యం పరిష్కరించి దేవతలు మరియు మానవుల మధ్య సమతుల్యతను కాపాడాడు. అతని పేరు ఎప్పటికీ గేయాలు మరియు కథల్లో పొగడబడుతుంది. కానీ అతని నిజమైన వీరోచితత్వం భారతీయ పౌరాణిక గ్రంథాల్లోనే రహస్యంగా ఉండిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు అదే సమయంలో దయచేసి మీ స్నేహితుల కోసం షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఇది మన చరిత్రకు సంబంధించిన మరిన్ని వీడియోలను రూపొందించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరియు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి.